అయితే షుగర్స్లో కూడా టైప్స్ ఉంటాయి కదా మేడం, ఏ టైప్ ఆఫ్ షుగర్ ఉన్న వాళ్ళకి ఏ ఆర్గాన్స్ మీద పడుతుంది ఎఫెక్ట్? ఎస్, ఏ టైప్ ఆఫ్ షుగర్ ఉన్నా, అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి డిఫరెంట్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ ఐస్ టు టోస్, దేన్ని వదలదు షుగర్ అనేది. ఇప్పుడు షుగర్ వచ్చి చాలా కాలం అయింది అంటే డ్యూరేషన్, ఎవరికైనా ఇప్పుడు సే ఒకరికి 20 ఏళ్ళకే షుగర్ వచ్చింది అనుకోండి, ఇంకొకరికి 70 ఏళ్ళకి వచ్చింది అనుకోండి. ఈ 20 ఏళ్ళకి షుగర్ వచ్చిన వాళ్ళకి మల్టిపుల్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి. అంటే షుగర్ వచ్చిన తర్వాత మన లైఫ్ స్పాన్ పెరిగే కొద్దీ, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మన లైఫ్ స్పాన్ ఓవరాల్గా ముందుకి ఇప్పటికి పెరుగుతూ వచ్చింది. అలాగే షుగర్తో ఉండే వాళ్ళ నంబర్ పెరుగుతుంది. అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువగా చూస్తున్నాం మనం. సో ఆ 20 yearsకి షుగర్ వచ్చిన వాళ్ళకి ఈ ఎఫెక్ట్ అంతా ఎక్కువ ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ఐస్ టు టోస్, అంటే డయాబెటిక్ రెటినోపతి రావచ్చు. ఈ డయాబెటీస్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. డయాబెటిక్ గ్యాస్ట్రోపెరిసిస్ అంటాం, అంటే స్టమక్ మొటిలిటీ, మనం తిన్న ఫుడ్ త్వరగా కిందకి వెళ్ళదు. ఎప్పుడు మనం వింటూ ఉంటే షుగర్ ఉన్న వాళ్ళు నాకు ఎప్పుడు కొంచెం తిన్న పొట్ట ఫుల్గానే ఉందమ్మా అంటూ ఉంటారు. లేకపోతే ఒక్కొక్కసారి ఊరికే వామిటింగ్స్ అవ్వడము, అంటే దానివల్ల స్టమక్ మొటిలిటీ అంటే మూమెంట్ తగ్గుతుంది. కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం, క్రానిక్ కిడ్నీ డిసీజ్, డయాలసిస్ మీదకి వెళ్ళడము. నెక్స్ట్ పాదాలకు వస్తే స్పర్శ కోల్పోవడం, రక్త సరఫరా తగ్గడం, మానని పుండ్లు, గాయాలు, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఎవరికైనా సరే డయాబెటీస్ ఉన్నప్పుడు రెగ్యులర్గా ఐ చెకప్ చేయించుకోవాలి, కిడ్నీస్ చెకప్ చేయించుకోవాలి, ఫుడ్ చెకప్ చేయించుకోవాలి. ఇవి మస్ట్ యాజ్ పర్ గైడ్ లైన్స్. ఓకే, మీరు ఏం చెప్పినారు, షుగర్కి ట్యాబ్లెట్లు వేసుకుని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇన్ని సమస్యలు వస్తాయి, ఇన్ని ఆర్గాన్స్ ఎఫెక్ట్ పడుతుంది, వీటికి కూడా మనం ఫ్రీక్వెంట్గా చెక్ చేయించుకోవాలి అనేది చాలా తక్కువ మంది తెలుసు. అది చెప్పినట్టు ఫాలో అయ్యే వాళ్ళు ఇంకా తక్కువ మంది. మ్యామ్, ఈ గ్యాంగ్రీన్ సమస్య ఇంత తీవ్రం కాకుండా ఉండాలి అంటే షుగర్ వచ్చిన ప్రతి వ్యక్తి ముందుగా చేయాల్సిందేంటి? అదే ఇందాక చెప్పుకున్నట్టు కాళ్ళకి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చెప్పులు లేకుండా నడవద్దు ఎప్పుడు కూడా. అండ్ చెప్పులు అన్నప్పుడు ఇప్పుడు యూజువల్లీ ఆ చెప్పులు అన్నారు కదా అని ఏదో ఒక హవాయి చెప్పులు వేసుకోవడం నడవడం కాదు. షుగర్కి సంబంధించి ప్రతి ఒక్కరికి ఒక పర్టికులర్ చెప్పులు ఉంటాయి. కొంతమందికి అంటే వాళ్ళ పాదంలో ఎటువంటి సమస్య లేదు, స్పర్శ బాగుంది, రక్త సరఫరా బాగుంది, అలా ఉన్న వాళ్ళకి యూజువల్లీ శాండల్స్ అని చెప్తాం. అంటే వెనకాల కూడా గ్రిప్ ఉండేలాగా. అది లేనప్పుడు ఏమవుతుందంటే మెల్లగా స్పర్శ తగ్గుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పును పట్టి నడుస్తారు, అప్పుడే ఈ వేలు షేప్ మారిపోద్ది ఇలా. సో వాళ్ళకి ఏమి ప్రాబ్లం లేదనుకోండి, వాళ్ళు శాండల్స్ వేసుకోవాలి. ఒకవేళ షుగర్ వల్ల ఎప్పుడైనా గాయం ఏర్పడింది, అది మానింది, లేకపోతే షుగర్ వల్ల ఎప్పుడైనా ఒక వేలు తీయాల్సి వచ్చింది, అలా ప్రీవియస్గా ఏమైనా సర్జరీ అయిన వాళ్ళకి, లేదు పాదం షేప్ ఆల్రెడీ మారిపోయింది కానీ గాయం లేదనుకోండి, వాళ్ళకి టోటల్ కాంటాక్ట్ ఫుట్వేర్ అంటాం. అంటే ఫుట్ని స్కాన్ చేసి వాళ్ళ పాదం ఎలా ఉందో ఆ షేపుకు తగ్గట్టుగా చెప్పులు చేంజ్ ఇవ్వాలి. కస్టమైజ్డ్ ఫుట్వేర్ అంటే పాదం మొత్తం చెప్పు అంటుకుని ఉందనుకోండి, ఒక దగ్గరే బరువు పడకుండా గాయం అవ్వకుండా ఆపుతుంది. ఓకే, సో ఫుట్వేర్ ప్లేస్ ఏ వెరీ మేజర్ రోల్. అంటే ఇప్పుడు ఫుట్వేర్ మనకి డాక్టర్స్ చెప్పినట్లుగా ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయా? ఎస్, చాలా ప్లేసెస్లో ఇప్పుడు అవైలబిలిటీలోకి వచ్చాయి. అంటే ఈ ఫుడ్ ప్రాబ్లమ్స్ మెయిన్గా ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ డాక్టర్స్ పర్టికులర్గా ఫుట్ వేర్ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు మా హాస్పిటల్కి వస్తే ఇప్పుడు ప్రాబ్లం ఐడెంటిఫై చేయడం దగ్గర నుంచి వాళ్ళు మళ్ళీ కరెక్ట్ చెప్పులతో బయటకు వెళ్ళేంత వరకు కూడా అన్ని ఒకటే స్పెక్ట్రమ్. అంటే వచ్చారు, గాయం ఉంది, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, ట్రీట్ చేసిన తర్వాత వాళ్ళు నడవడానికి ఎలాంటి చెప్పులు కావాలి, అన్ని అండర్ వన్ రూఫ్ అవైలబిలిటీలో ఉంటుంది. చాలా ప్లేసెస్లో ఇప్పుడు అలాంటి ఫెసిలిటీస్ అందుబాటులోకి వస్తున్నాయి. ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ ఎంకరేజింగ్ థింగ్ టు హ్యాపెన్. అంటే మీరు చెప్పినంత అవేర్నెస్ జనానికి లేదు. చెప్పులు కదా ఏదో ఒక చెప్పు వేసుకోండి, డాక్టర్ ఎందుకు చెప్పారు అనే దాన్ని ఆలోచించేంత కూడా జనానికి లేకపోవడం, ఒక రకంగా వాళ్ళ డిసీజ్ని వాళ్ళే పెంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం బట్టలు తీసుకుంటున్నాం, బల్క్లో ప్రొడ్యూస్ అయినవి, అంటే ఒక షాప్లోకి వెళ్ళి తీసుకున్నామంటే ఓకే, మనకి ఇఫ్ కరెక్ట్ ఫిట్టింగ్ కావాలి, మనకి కస్టమైజ్డ్గా ఉండాలన్నప్పుడు ఎప్పుడైనా కాస్ట్ పెరుగుతుంది కదా. సేమ్ కమ్స్ విత్ అ ఫుట్వేర్. కానీ చెప్పులకి ఇంత పెట్టాలా అనే ప్రాబ్లం, ఆ క్వశ్చన్ ఎప్పుడు ఉంటుంది పేషెంట్ మైండ్లో. కానీ సర్జరీకి వెళ్ళి కాలు తీసేయాల్సిన పరిస్థితి వచ్చే కాస్ట్ కంటే ఎప్పుడు ఈ చెప్పుల కాస్ట్ చిన్నది అని మనం అర్థం చేసుకుంటే ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయగలుగుతాం. ఒకటి మీరు ఒక మాటలో చెప్పాలంటే గ్యాంగ్రీన్ క్యూరబులా కాదా అంటే ఏం చెప్తారు? ఎస్, కరెక్ట్ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ క్యూరబుల్.
టు Okay. సర్టెన్ ఎక్స్టెంట్. మనం ప్రాబ్లం పెరగకుండా చేయగలుగుతాం, అక్కడితో ఉన్న ప్రాబ్లమ్ని ట్రీట్ చేయగలుగుతాం. సో క్యూరబుల్లా కాదా అంటే వెన్ యూ రీచ్ ద డాక్టర్ ఎట్ రైట్ టైం, ఎస్ వీ కెన్ క్యూర్ ఇట్, ఓకే. వీళ్ళు వీ మెడిసిన్ కెన్ ట్రీట్ ఇట్ రాదర్ దాన్ కంప్లీట్లీ క్యూర్ ఇట్. ఓకే, మెడిసిన్స్ తీసుకునే విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ఎస్, రెగ్యులర్గా అంటే ఫస్ట్ ఒకటి షుగర్ కంట్రోల్కి టాబ్లెట్స్ వేసుకోవడం అనేది చేస్తూనే ఉండాలి. అలాగే దాంతో పాటు ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి, ఇప్పుడు హార్ట్కి స్ట్రోక్ వచ్చింది లేకపోతే హార్ట్ అటాక్ వచ్చింది, వాళ్ళు మెడిసిన్స్ ఎప్పటి వరకు వేసుకోవాలి? వాళ్ళు ఉన్నంత వరకు వేసుకోవాలి కదా. అలాగే చాలా మంది అడుగుతూ ఉంటారు, ఈ మందులు ఎప్పటి వరకు వాడాలమ్మా అని. సో మీ కాలు మీ దగ్గర ఉన్నంత వరకు వాడాలండి. సింపుల్ ఆన్సర్. కాలు మీతో ఎప్పటిదాకా ఉండాలని మీరు అనుకుంటున్నారు? లైఫ్ లాంగ్ కదా. మనం ఉన్నంత వరకు ఎవరైనా మన కాలు మనతోనే ఉండాలనుకుంటాం. సో దీనికి సంబంధించిన మెడిసిన్స్, కాలుకి సంబంధించిన మెడిసిన్స్ కూడా వాళ్ళ కాలు జాగ్రత్తగా ఉన్నంత వరకు, కాలు వాళ్ళతో ఉన్నంత వరకు వేసుకోవాల్సిందే. మేము ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చాక మీరు మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత ఒక 1 మంత్కి రాస్తారేమో, 1 మంత్కి రాసిన తర్వాత మళ్ళీ రమ్మంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అదే ప్రిస్క్రిప్షన్ రొటీన్ చేసుకుంటూ అదే 1 సంవత్సరం కావచ్చు, 6 నెలలు కావచ్చు, వాళ్ళు అదే వాడతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏ విషయంలోనూ కరెక్ట్ కాదు. ఇవాళ పనిచేసిన వైద్యం రేపు పనిచేయకపోవచ్చు. మనం చూసే పేషెంట్స్లోనే అంటే ఇవాళ యాంటీబయాటిక్ రాస్తాను, రేపు ఇది పనిచేయదని మనం చూస్తేనే కదా అర్థమవుతుంది. అందుకే రిపీటెడ్గా చెప్పే విషయం ప్రతి పేషెంట్కి, ప్రతి 3 monthsకి ఫాలోఅప్కి రండి 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 రండి. వాళ్ళ వరకు రీచ్ అవ్వాలంటే మన నుంచి కూడా మనం కంటిన్యూస్గా, ఇప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఎందుకు రిపీటెడ్గా వస్తుంది ఒక టీవీలో, సో దట్ జనాలకు గుర్తుంటది. ఇప్పుడు సోప్ అనగానే సంతూర్ అని ఎలా వెళ్తున్నారు, ఒక బ్రాండ్ అని కాదు, ఏదైనా కానీ పర్టికులర్గా రిపీటెడ్గా మనం బ్రెయిన్ మీద ఇంపాక్ట్ చూపించినప్పుడు దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో ప్రతి పేషెంట్కి ఈ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడంలో కూడా మెయిన్ మోటో అదే. రిపీటెడ్గా సేమ్ విషయం మనం చెప్తూ 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 ఉంటే అట్లీస్ట్ 10 మందిలో ఒకళ్ళకి అర్థమైనా ఈ డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లం జస్ట్ ఆ పర్సన్ని మాత్రం ఎఫెక్ట్ చేయదు, ఎంటైర్ ఫ్యామిలీని ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే డ్రెస్సింగ్ చేయాలి, సో డ్రెస్సింగ్కి రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా, అంటే ఎవరో ఒకరు వెనకాల రావాలి కదా. ఆ పర్టికులర్ మనిషి, ఇప్పుడు ఒక వైఫ్, ఒక మదర్ ఎఫెక్ట్ అయ్యారనుకోండి, సో పిల్లల్ని చూసుకునే కేర్ ఆమె ప్లేస్ ఇంకొకరు తీసుకోవాలి, సో ఆమె రెస్ట్లో ఉండాలి, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి అనుకుంటే అంతవరకు వెళ్లకుండా చూసుకుంటే, ఈ అవేర్నెస్ పెరిగితే అట్లీస్ట్ ఒక ఫ్యామిలీ, ఒక పర్సన్ ఎట్ ఏ టైం సేవ్ చేయగలిగినా వీఆర్ హ్యాపీ ఫర్ దట్. ఓకే,